మరి దేవుని వాక్యం చెప్పబడుతుంది, దావీదు భక్తుడు, అయ్యా నన్ను హిస్సోపుతో కడగమంటున్నాడు. ఈ కొత్త నిబంధన కాలంలో కొత్త నిబంధన భక్తులైనటువంటి మన జీవితాలలో హిస్సోపుతో కాదు, కానీ యేసు రక్తములో మన పాపాలను కడిగి మనల్ని శుద్ధి చేసి దేవదేవుడు ఊహించలేనంత గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. నీవు అడగాలి. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీవు అడుగు వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత అత్యధికముగా నీవు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీవు అడగాలి. తండ్రి అని దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు మానవుడు అయ్యుండి నీ బిడ్డలకు నీవు శ్రేష్టమైన ఈవులు ఇవ్వటం తెలుసుకున్నప్పుడు, ఇదిగో నన్ను అడుగుతున్నావు తండ్రి అయిన దేవా, నా తండ్రి, పరలోకపు తండ్రి అని ఆయనకు మొరపెడుతున్నాము. మరి శ్రేష్టమైన నీ ఈవులను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి నా ప్రియ జనాంగమా, నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవునిని అడిగేవారిగా ఉండాలి. అడగకోకుండా ఏమీ మనము దేవుని యొద్ద నుండి పొందుకోలేము. అడగకోకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంత మాత్రం కూడా మనకు రావు. నీవు మొరపెట్టాలి, అడగాలి దేవుణ్ణి. అయ్యా యేసు నామములు అడుగుచున్నాను తండ్రి అని చెప్పి ఎప్పుడైతే నువ్వు యేసు నామములో ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే యేసు నామములో మొరపెడతావో, ఎప్పుడైతే నువ్వు యేసు నామములో దేవాది దేవునిని అడిగే స్థితిలో నీవు ఉంటావో, నీవు ఖచ్చితంగా దానిని పొందుకుంటావు.